15 రోజుల్లో వీసీలు వర్సిటీల్లో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తాం సీఎం రేవంత్. నిరుద్యోగుల సమస్యలు వింటా అండగా ఉంటా. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి నిరసనలు చేపట్టద్దు. విద్యార్థుల ప్రాణాలు తీసి 10 ఏళ్లు పాలించిన వాళ్ళు రిక్రూట్మెంట్లను ఎందుకు పట్టించుకోలే? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయేసరికి మళ్ళీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగమే. విద్యా ఉద్యోగాలు రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం. గత ప్రభుత్వానికి ఫామ్ హౌజ్లు జనాలకు ఉపయోగం లేనివే ప్రాధాన్యమని విమర్శ. సివిల్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన 135 మందికి 1,00,000 చొప్పున చెక్కులు అందజేత. సివిల్స్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో 1,00,000 ఇస్తామని భరోసా. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వసతి గృహాలన్నీ ఒకే కాంపౌండ్ లో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. 100 నియోజకవర్గాల్లో నిర్మాణం కోసం బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాం. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు ఆ విద్యా సంస్థల గురించి గర్వంగా చెప్పుకుంటారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నామని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా ఆ స్కూల్స్ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ హౌజ్లు ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలను ప్రాధాన్యంగా పెట్టుకుంటే తమ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలు వ్యవసాయం రైతు సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంట్లో ఒక వైద్యం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా విద్యారంగం పైన కొంత అటు ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ లేకపోతే విద్యారంగం పైన కొంత ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. వైద్య రంగం పైన వైద్యం చాలా ఇంపార్టెంట్. మీరు నిన్న మొన్న చూసిరు యశోదల కిడ్నీలు కార్జాలు బేజాలు అమ్ముకున్నారు. కథ నడుస్తున్నది ఇప్పుడు. అది ఏం చేసినావు? ఆగు పైన ఓకే గాని అయితే ఇదంతా నడుస్తా ఉంది. ఈ వైద్యం విషయంలో కూడా ఈ కార్పొరేట్ దోపిని ఆపకపోతే ప్రజల డబ్బులు మనం ఎన్ని పైసలు ఇచ్చినా ప్రజలకు ఎంత సేవ చేసినా తీసుకుపోయి దవాఖానల పాలే అవుతావు. అంతే రైట్గా 100 నియోజకవర్గాల్లో నిర్మాణం కోసం బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాం. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో, ఉస్మానియాలో గర్వంగా అంటే ఆ తరీకాలో చదువుకున్నట్టు గర్వంగా చెప్పుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు తీసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన వాళ్ళు 10 ఏళ్ల పాటు ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోగానే మళ్ళీ విద్యార్థులను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారు అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. 10-15 రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమిస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నగా తాను అండగా నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు. అయితే నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక మీటింగ్ పోతే మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది బీసీ ప్రొఫెసర్లు ఉన్నారంటే కేవలం 4%. అంటే 4% ఇప్పుడు అయ్యిండ్రు. అసలు యాక్చువల్ గా వాళ్ళు ఆర్టీఐ పెట్టినప్పుడు కేవలం అంటే ఒక ఆర్టీఐ పెట్టినప్పుడు 9 మంది ప్రొఫెసర్లు దేశం మొత్తం మీద 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు. ఎస్ 9 మంది. ఈ నియామకాల్లో కూడా ఈ ప్రొఫెసర్ల విషయంలో, సెలక్షన్ విషయంలో, తర్వాత వీసీల విషయంలో కానీ బీసీలకు ఎట్లాగో మనం 42% అనుకుంటున్నాం కాబట్టి 42% వాళ్ళకి దక్కేటట్టు చూడండి. ఈ వీసీల యూనివర్సిటీల వీసీలు కానీ ఇక్కడ ఏది ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరికి సంబంధించి రెడీగా త్వరలో డ్రైవర్లెస్ వెహికల్ అభివృద్ధి చేస్తున్న ఐఐటి మన తాను ఎప్పుడో వచ్చింది డ్రైవర్లెస్ వెహికల్. మీకు తెలియదు, డ్రైవర్లెస్ ట్రాక్టర్ వచ్చింది మన తాన అదంతా అదే నడుచుకుంటూ పోయి బయలు పడ్డది. ఓ ట్రాక్టర్ ఉండే అన్న వీళ్ళు ఐఐటి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు చేసిండ్రు. సుజుకి కంపెనీతో టైఅప్ అయ్యి ఓ ట్రాక్టర్ దానంతలు అదే నడుచుకుంటూ బాయిలో వచ్చింది. రైట్ గా త్వరలో డ్రైవర్లెస్ వెహికల్స్ తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తున్న ఐఐటి హైదరాబాద్ అంటూ సుజుకి కంపెనీ సహకారం. ప్రయోగ దశలో ఉన్న వాహనం క్యాంపస్ లో 2 కిలోమీటర్ల ట్రాక్ పై ట్రయల్స్ నిర్వహించినట. అయితే డ్రైవర్లెస్ కార్లు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్యూవీ మన ఎక్స్యూవీ 700 వెహికల్ ఉంది. అది వాస్తవానికి దానికి డ్రైవర్ కూడా ఎక్కర్లేదు. అంటే దానికి ఉండాల్సిన ఇవి ఉంటే ఏది మన సెన్సార్స్ అన్ని ఉన్నాయి, లైన్స్, జిబ్రా లైన్స్ అవి ఇవి ఉన్నప్పుడు అట్లే పోతుంది. దాదాపుగా కారులో డ్రైవర్ కూడా ఎక్కర్లేదు వాస్తవానికి. ముంగట ఏమైనా వెహికల్ వస్తే స్లో అయిపోతుంది, అదే బ్రేక్ కొట్టుకుంటది, అదే ఆగిపోతుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ అది కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కంప్లీట్ గా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు ఆ కార్లో పోయిండు టెస్లా కార్లు, అట్లా రావాలంటే కంప్లీట్ గా అది ఏఐ టెక్నాలజీ తోటి నడవాలి. ఆ టెక్నాలజీ ఉంటే ఇక్కడ రోడ్లు కూడా అట్లా ఉండాలి. రోడ్లనే చెప్తున్నా నేను, మరి రోడ్ల కథనే. ఇక ఉప్పల్ రోడ్ల పోతే బండి మళ్ళీ ఇంటికి వచ్చేది. అంటే అది అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా?
తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608 లైక్ చేయండి.